ఇక 1979 మార్చి 23న రిలీజ్ అయినటువంటి 'హేమ హేమీలు' ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉన్నది. అప్పట్లో నటభూషణ శోభనం బాబు గారికి కాస్త సినిమాలు తక్కువగా ఆడుతున్న సమయంలో కృష్ణ గారు ఒక మల్టీ స్టారర్ సినిమా చేద్దాము అని అనుకుని ఆ సినిమా కోసం ఒప్పుకోవాల్సిందిగా కృష్ణ గారు శోభన్ బాబు గారి దగ్గరికి కథ వినమని పంపిస్తే ఆయన దానికి సంతోషించి ఓకే చెప్పారట. ఆ తర్వాత శోభన్ బాబు గారిది మల్లెపువ్వు సినిమా రిలీజ్ కావటం, హిట్ కావడంతో ఇక ఆయన మన సినిమా ఇంకెక్కడ చేస్తాడు, చేయడు అని చెప్పేసి కృష్ణ గారు ఖరాఖండిగా చెప్పడం, దానికి తగ్గనట్టే సినిమా ఓపెనింగ్కి సన్నాహాలు చేస్తున్న తరుణంలో తానిక ఆ సినిమా చేయడం లేదు అని శోభన్ బాబు గారు చెప్పడం జరిగిందంటారు. అయితే మనము ఈ ఇంటర్నెట్ అంతా శోధిస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ సినిమా ముందు చెప్పిన కథ వేరు, ఆ తర్వాత చెప్పిన కథ వేరు, అందుకనే నేను ఆ కథ చేయడం లేదు అని శోభన్ బాబు గారు జమీన్ రైతు అనే ఒక పాత తరం పత్రికకి సంబంధించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నలో సమాధానంగా చెప్పడం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత అనేది ఇక వారికే తెలియాలి. అలా శోభన్ బాబు గారు నటించాల్సిన ఒక సినిమాలో ఏఎన్ఆర్ గారు నటించారు. అయితే దేవదాసు సినిమాకు సంబంధించినటువంటి విభేదాలు, ఆ పొడాపోచ్చాలు అలానే కొనసాగుతున్న వేళలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఈ సినిమా గురించి చెప్పిన వెంటనే తప్పకుండా చేద్దాం, గత విషయాలు ఏవి మనసులో పెట్టుకోకూడదు అని ఏఎన్ఆర్ గారు అనడంతో కృష్ణ గారు దానికి సంతోషంగా అంగీకరించి ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అది విజయకృష్ణ బ్యానర్ మీద. ఎస్ రఘునాథ్ గారు అంటే విజయ నిర్మల గారి సోదరుడు, ఈ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇది డాన్ సినిమా, అంటే అమితాబ్ బచ్చన్ డాన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న ఒక కథ. అయితే డాన్ సినిమాలో అతను అచ్చంగా దొంగతనాలు, రాబరీలో చేస్తుంటాడు. ఇందులో అయితే ఒక రాబరీ చుట్టూ తిరిగే కథ. రాయల్ క్రౌన్ డైమండ్కి సంబంధించి ఒక జమీందారు దగ్గర ఉన్నటువంటి వజ్రాల కిరీటం కోసం జమీందారు గారి భావమరిదిగా నటించినటువంటి విలన్ చిన్నాభిన్నం చేస్తాడు. జమీందారు గారికి పెద్ద కొడుకుగా ఇద్దరు రఘుబాబు, రామచంద్రబాబు అంటే ట్విన్ బ్రదర్స్గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటారు. అలానే దివాన్ కొడుకుగా కృష్ణ గారు నటిస్తారు. ఈ చిన్నాభిన్నమైనటువంటి కుటుంబంలో జమీందారు గారి పెద్ద కొడుకైన రఘుబాబు, జమీందారు గారి భార్య, ఆమె కూతురు విజయ అంటే విజయ నిర్మల గారు, దివాన్ శివరామయ్య గారు ఒక చోట చేరుకుంటారు. ఇక చిన్న కొడుకు రామచంద్రబాబు మాత్రం ఒక చిన్న పల్లెటూరులో పెరగడం జరుగుతుంటుంది. ఇక కృష్ణ గారు తన తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకునేందుకు ఒక లక్ష్యంతో అండర్ కవర్ కాపుగా పెరుగుతారు. ఇక దివాన్ భార్య, కూతురు ఒక పల్లెకి చేరుకుంటారు, సీత. ఈ సీత ఎవరయ్యా అంటే మన జరీనా వహాబ్ గారు. ఈ జంట పల్లెటూరులో ఉన్నటువంటి రామచంద్రబాబుకి ఈ సీతకి పెళ్లి జరుగుతుంది. ఇక కృష్ణ గారు నైట్ కింగ్ అనే పేరుతో ఒక మోసగాడిగా, వజ్రాల దొంగగా కనిపిస్తూ ఉంటారు, స్మగ్లింగ్ కార్యకలాపాలు చేసేది. అట్లానే ఇక్కడ తమ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వారి మీద పగ తీర్చుకునేందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా రెడ్ లయన్ పేరుతో ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక విలన్ ఎవరయ్యా అంటే ఆయన బ్లాక్ క్యాట్, నల్ల పిల్లి. ఇది సత్యనారాయణ గారు అద్భుతంగా పోషించారు. ఈ మూడు మెయిన్ పిల్లర్లుగా ఉన్నటువంటి మూడు క్యారెక్టర్ల మీద మన చార్మినార్ దగ్గర ఒక పాట తీశారు. అది చార్మినారు గాడ మోగింది డోలు గప్ప అనగానే అదిరిపడిన గోలుకొండ మోగింది గోలు గబ్బ గావు గబ్బ అంటూ భలే విచిత్రమైన పదాలతో మంచి పాట ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశాల్లోనే ఈ ముగ్గురు కథానాయకులు కూడా చార్మినార్ పైకి చేరి ఫైటింగ్ సన్నివేశాలు అప్పట్లో బాగా ఆకర్షించాయి. కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా మొదటి రోజే 4 లక్షలు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్గా క్రియేట్ చేసింది. అప్పట్లో 31 కేంద్రాల్లోనే రిలీజ్ కావడం. అట్లా మొదటి వారంలోనే దాదాపు
19 లక్షలు 18,92,000 చిల్లర, అంటే దాదాపు 19 లక్షలు కలెక్ట్ చేయటం, సీడెడ్ని మినహాయించి. సీడెడ్ని కూడా కలిపితే మొదటి వారంలో 23 లక్షలు వసూలు చేసిందని ట్విట్టర్ మిత్రులు పాత రికార్డులను తిరగవేసి మరీ ఢంకా బజాయించారు. హైదరాబాద్ సంగం ఏసీలో 55 రోజులు, విజయవాడ శాంతిలో 66 రోజులు, డైరెక్ట్గా 12 సెంటర్లో 50 రోజులు ఆడిన ఈ సినిమాకి వినూత్నమైన పబ్లిసిటీ కూడా ఇవ్వటం మీరు గమనించవచ్చు. ఇక్కడ ఈ ఫోటోల్లో వరుసగా ఎవరు మొనగాడు, ఎవరు కేటిగాడు, ఎవరు దొంగ అన్నట్లుగా. ఈ సినిమా ఆడుతున్న సందర్భంలోనే కృష్ణ గారు తొలిసారిగా అమెరికాకి సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అది హలో రాధా హరే కృష్ణ. ఈ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన బర్త్డే శుభాకాంక్షలు ఇవ్వటం కూడా ఈ 70వ రోజు పోస్టర్లో చూడవచ్చు మీరు. ఇక ఈ కథలో ఈ రెడ్ లయన్, బ్లాక్ క్యాట్ వీళ్ళందరూ కలిసేసి ఒక బ్యాంకు మీద దాడి చేసి మేనేజర్ని హతమారుస్తారు. ఎవరు? ఈ బ్లాక్ క్యాట్ సత్యనారాయణ. అలా జమీందార్కి చెందినటువంటి రాయల్ క్రౌన్ డైమండ్ అక్కడ ఉంటుంది ఆ బ్యాంకులో. ఇక నైట్ కింగ్ అయినటువంటి కృష్ణ గారు అటు రెడ్ లయన్కి ఇటు బ్లాక్ క్యాట్కి అడ్డం తగులుతుంటారు. ఒకసారి రెడ్ లయన్తో ఈ నైట్ కింగ్ రాజా కలుసుకోవటున్న సందర్భంలో బ్లాక్ క్యాట్ వచ్చి ఎన్కౌంటర్ చేయడానికి చూస్తారు. ఈ కాల్పుల్లో కౌంటర్ ఎన్కౌంటర్లో అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద క్యారెక్టర్ చనిపోతుంది. దీనిని బయటపడనీయకుండా దివాన్ శివరామయ్య గారు తల్లి కోసం అని చెప్పేసి కుటుంబ సభ్యులు మరింత దిగాలు పడతారని అతని మృతదేహాన్ని భద్రపరుస్తారు ఒక చోట. అలా భద్రపరిచి వెళ్తున్న సందర్భంలో పల్లెటూరులో ఉన్నటువంటి అమాయకంగా ఉన్న రామచంద్రబాబు కనిపిస్తారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు రెండవ వెర్షన్. ఆయన్ని తీసుకువెళ్ళి ఆయన ప్లేస్లో పెడతారు. ఇక్కడి నుంచి కథ మెయిన్ విలన్ బ్లాక్ క్యాట్ని ఎలా అంతమొందించారు, అసలు ఈ నైట్ కింగ్ రాజా ఎవరు అనేది రివీల్ చేస్తారు. కృష్ణ, నాగేశ్వరరావు, సత్యనారాయణ గారు మాత్రమే కాకుండా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, మన పద్మనాభం, విజయ నిర్మల, జరినవహబ్, రమాప్రభ, గిరిబాబు, త్యాగరాజు, మిక్కిలేని రాధా, కుమార్ గారు, అల్లూరు రామలింగయ్య, ఇక జయమాలని, హెలెన్ కూడా మనని అలరించడానికి ఈ హేమా హేమీల్లో సిద్ధంగా ఉన్నారనమాట. నిజంగానే హేమా హేమీలు ఉన్న సినిమా ఇది. విజయ నిర్మల గారి దర్శకత్వం అవధులు దాటిన మసాలాలతో అప్పటి యూత్కి బాగానే పట్టిందని చెప్పాలి. త్రిపురనేని మహారాజు గారే దీనికి కూడా మాటలు. పాటల్లో దీకోల కళ్ళకు నీరాజనాలు అనే ఒక పాట అభిమానులకి ఎంతో ఇష్టమైన పాట. మొత్తం 7 పాటలు ఉన్నాయి. అందులో బర్త్డే సాంగ్ ఒకటి నేను దూరదర్శన్లో చూడటం జరిగింది మొదట్లో. చిత్రలహరి అని మనకు గురువారం పూట, బుధవారం పూట ఒక పాటల ప్రోగ్రాం వచ్చేది కదా మా చిన్నతనంలో. ఆ పాట మాత్రం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నప్పుడు ఈ సినిమా ఏమిటి అనుకునేవాడిని. అది పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని. ఇది అటు కృష్ణ ఇటు ఏఎన్ఆర్ మధ్యలో విజయ నిర్మల గారి నెత్తి మీద ఉన్నటువంటి కిరీటంని ఫోకస్ చేస్తూ సాగే పాట అన్నమాట. ఇక్కడ మనకి గూగుల్లో చూసినప్పుడు కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం ధారణ చేశారని అంటున్నారు, కానీ పాటల్లో మిగిలిన గాయకులు రామకృష్ణ గారు వీరు కూడా పాడారనేది నా నమ్మకం. ముఖ్యంగా ఈ చార్మినార్ కాడ మోగింది డోల్ దెబ్బ, గోల్కొండ అదిరి పెట్టింది గావు కేక గావు గబ్బ, ఈ పాటలో బహుశా రామకృష్ణ గారు పాడి ఉంటారనేది నా అంచనా. సి నారాయణ రెడ్డి గారు, వేటూరి గారు, ఆత్రేయ గారు పాటలు రచించారు. ఇది హేమా హేమీల గురించినటువంటి ఒక చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.